జాతి రత్నాల సినిమాలో ముగ్గురు జాతి రత్నాలు ఉన్నారు. అందులో ఇంకో రత్నం ఉంది. ఆ రత్నం ఎవరో కాదు, మనతో ఉంది చిట్టి. ఫారియా. హాయ్ ఫారియా. హాయ్ తరుణ. హౌ ఆర్ యు డూయింగ్? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యు? ఫారియా అంటే ఏంటి? ఫారియా అంటే హ్యాపీనెస్, సంతోషం. సో ఎంత సంతోషంగా ఉన్నారు మీరు ఇప్పుడు? చాలా సంతోషంగా ఉన్నాను. మీ డెబ్యూ కదా ఈ సినిమా? ఎస్, అవునండి. ఓకే, సో జాతి రత్నాలతో ఉండి మీలో కూడా ఆ తింగర్ జాతి రత్నం కూడా వచ్చిందా? కొంచెం ఐ థింక్ సో. ఐ డోంట్ నో. అవునా? ఎంత? ఐ థింక్ డెఫినెట్లీ ఎఫెక్ట్తో పడేగా సంగతిగా. ఎస్. సో పాజిటివ్గా జాతి రత్నాలను చూస్తే మీ లైఫ్లో ఆ స్పెషల్ రత్నం ఎవరు? నా లైఫ్లో నా మమ్మీ. షీ హ్యాస్ బిన్ అ రోల్ మోడల్ ఫర్ మీ. షీస్ బిన్ లైక్ మై బ్యాక్ బోన్. సో అంటే షీఈస్ దట్ జాతిరత్నం ఫర్ మీ. ఓకే, అండ్ మీ 4 ఫాదర్స్లో ఎవరైనా ఉన్నారా? 4 ఫాదర్స్ అంటే 7 జనరేషన్స్ నుంచి మేము హైదరాబాద్లోనే ఉన్నాం మా అమ్మ సైడ్లో. సో నాకు తెలియదు వాళ్ళు ఎవరున్నారు ఎట్లా ఉన్నారు అని. సో మేబీ నో. సో మీ స్కూల్ నుంచి చూస్తే హైదరాబాద్లో ఎక్కడ తిరిగేవారు ఎక్కువగా? బంజారా హిల్స్, మెహదీపట్నం, ఇంకా మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ షాప్? ఇప్పుడైతే మస్కతి. అప్పుడు స్వీట్స్ ఎక్కువగా అవునా? ఎక్కడ తినేవారు? షాలిమార్, గులాబ్ జామున్. ఓకే, సో హీరోయిన్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది మీకు? హీరోయిన్ అవ్వాలని ఎప్పుడు అనిపించలే. యాక్టర్ అవుతా అని కొంచెం 6-7 ఇయర్స్. సో 7 ఇయర్స్ నుంచి మీరు మోడలింగ్ దాంట్లో ఉన్నారా? మోడలింగ్ కొంచెం రీసెంట్గా స్టార్ట్ అయినా, కానీ థియేటర్ 6-7 ఇయర్స్ అయింది. సో ఫస్ట్ థియేటర్ పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ థియేటర్ పర్ఫార్మెన్స్ లామకాన్. ఓకే, అంటే మీకు ఈ రోల్ ఎలా వచ్చింది? ఎవరు అప్రోచ్ అయ్యారు ఫస్ట్? సో నాగి హ్యాడ్ కమ్ టు లాయలా అండ్ హీ వాజ్ అ చీఫ్ గెస్ట్ అట్ దట్ పాయింట్. సో అప్పుడు నేను వెళ్ళిన ఆ టైంలో నేను ఆల్రెడీ అలుమ్నై. సో ఐ వెంట్ జస్ట్ టు లిసన్ టు హిమ్ అండ్ వెంట్ అండ్ మెట్ హిమ్ అండ్ అట్లా వచ్చింది. అంటే మీరు అప్రోచ్ చేశారా, నాగి అప్రోచ్ చేశారా? It was very mutual. And we were standing and talking to different people, and he was part of a conversation, I was part of another conversation. So appudu I think he heard that I was an actor or something like that, and he asked me, are you an actor? And I was like, yes sir. ఆడిషన్ ఇచ్చారా? Obviously. ఆడిషన్లో ఏం అడిగారు? ఆడిషన్ ఎలా ఇచ్చారు? ఆ డైలాగ్ ఏమైనా చెప్తారా? ఆడిషన్ అంటే నాకు కొంచెం క్యారెక్టర్ గురించి చెప్పారు డైరెక్టర్ గారు. ఆ తర్వాత ఒక లుక్ టెస్ట్ అయింది నవీన్తో. అండ్ దెన్ దట్స్ ఇట్. ఇట్ వాజ్ జస్ట్ 2 మీటింగ్స్. ఏంటి ఇప్పుడు మీ ఆడిషన్ మీరేం చెప్తారు? తరుణ గారు, ప్లీజ్ టేక్ మీ ఇన్ యువర్ మూవీ. ఈ మూవీ చేసేటప్పుడు తెలుగు నేర్చుకోవడం కానీ స్పెషల్ వర్క్ షాప్స్ అంటే నాగితో చేస్తే డెఫినెట్లీ వైజయంతి ఫిల్మ్స్లో టూ మెనీ డైలాగ్స్ కానీ ఆ క్యారెక్టర్ లోపలికి వెళ్ళిపోతారు. అలాంటిది ఏమైనా వర్క్ షాప్స్ జరిగాయా? వర్క్ షాప్స్ అంటే ఏం జరగలే యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్. బట్ డిస్కషన్స్ ఉంటాయి చాలా. లైక్ ఐ సాట్ విత్ అనుదీప్ అబౌట్ ద క్యారెక్టర్ అండ్ ఐ ఆస్క్డ్ హిమ్ ఎట్లా ఉంటుంది చిట్టి, చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంటుంది, ఫ్రెండ్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ డిస్కషన్స్ చేసిన తర్వాత సీన్స్లో కూడా ఇంకా డిస్కషన్స్ అవుతాయి. ఆన్ స్క్రీన్ చిట్టి, ఆఫ్ స్క్రీన్ చిట్టి ఇద్దరు సేమేనా? లేదండి. ఆన్ స్క్రీన్ చిట్టి, ఆఫ్ స్క్రీన్ చిట్టి, వాట్స్ ద డిఫరెన్స్? ఆన్ స్క్రీన్ చిట్టి ఈజ్ లైక్ మీ బట్ ఓన్లీ విత్ శ్రీకాంత్. నేనైతే ఎప్పుడు అట్లానే ఉంటా. ఓకే, అంటే క్వాలిటీస్ ఏమన్నాయి? ఫన్ లవింగ్, లిటిల్ ఇన్నోసెంట్, క్యూట్గా ఉంటారు, ఇంకా స్మార్ట్ కూడా ఉంటుంది. అది ఆన్ స్క్రీనా ఆఫ్ స్క్రీనా? బోత్. అంటే సేమే, ఆల్మోస్ట్ సేమ్ మేబీ. ఐ డోంట్ నో, యూ షుడ్ సీ. యాక్చువల్లీ ఇట్స్ మై ఫస్ట్ మూవీ నా, సో ఐ డోంట్ థింక్ టూ మచ్ ఇన్ టు ఇట్. ఓవర్ థింక్ చేస్తే స్పాయిల్ అవుతుందేమో, ఐ డోంట్ నో బోల్కి ఐ డోంట్ థింక్. సో చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగారు హైదరాబాద్లో. కరెక్ట్. సో హైదరాబాద్లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను సర్కిల్స్ అయితే చాలా చేంజ్ చేశాను. నా స్కూల్స్ మార్చింది, మళ్ళీ కాలేజ్. ఏ స్కూల్లో చదివారు? మెరిడియన్, ఆ తర్వాత భవన్స్, మళ్ళీ నేను ఒక 2 సార్లు ఐ డిడ్ హోమ్ స్కూలింగ్ యాజ్ వెల్. సో అప్పుడు థియేటర్ స్టార్ట్ చేసిన, డాన్సింగ్ సర్కిల్స్ ఉంటాయి చాలా, డాన్సింగ్ స్కూల్స్, వర్క్ షాప్స్ ఇవన్నీ అటెండ్ చేసిన. సో మెనీ లైక్ ఐ హ్యావ్ ద బెల్లీ డాన్సింగ్ కమ్యూనిటీ ఆర్ హిప్ హాప్ అండర్ గ్రౌండ్ కమ్యూనిటీ.
or there's the art community, music community. So I'm a part of all these cultures. అన్నీ చేపిద్దాం మీతో ఇప్పుడు అన్నీ చేపిద్దాం ఫ్రమ్ బెల్లీ డాన్సింగ్ టు సింగింగ్ అన్నీ చేపిద్దాం మీతో కొంచెం యాక్టింగ్ చేపిస్తాను ఓకే మీకు ఒకవేళ మీరు ఒక జాతి రత్నలాగా బిహేవ్ చేయాలంటే ఓకే జస్ట్ టై యువర్ లేస్ లెఫ్ట్ లెగ్ లేస్ అంటే మీరు ఎలా టై చేస్తారు మీరు మీ బాయ్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తే ఎలా ఉంటారు నేను నాకు బాయ్ ఫ్రెండే లేదు అసలు సో ఉంటే ఎట్లా ఉంటుందా మీకు గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తున్నారు వచ్చి ప్రపోజ్ చేస్తున్నారు ఎలా చేస్తారు ఓకే భార్య నాకు నువ్వంటే చాలా ఇష్టం రా నాకు పెళ్ళి చేసుకో ప్లీజ్ నేను చచ్చిపోతా నువ్వు లేకపోతే ఈ గిఫ్ట్ తీసుకో దాంట్లో ఒక డైమండ్ సెట్ ఉంది ఇది తీసుకో నువ్వు నీ దగ్గరే పెట్టు వేసుకో నువ్వు నాతో ఉంటే లేకపోతే ఈ డైమండ్ సెట్ నువ్వు తీసుకో సో చిట్టిని నవ్వు అంటే సాంగ్ 3 రకాలు చేయాలి ఎలా చేస్తారు ఫస్ట్ ఏమో ఊరు పిల్లలాగా చేస్తా రెడీయా ఓకే కూల్ ఇంకొకటి ఒక అబ్బాయి లాగా చేస్తా Okay, third one I would do it like a dancer. Okay. Like a yo-yo. Yeah. ఆసమ్ చాలా 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 బాగా చేశారు అసలు చిట్టిలో ఎన్ని టాలెంట్లు ఉన్నాయో అని మాకే తెలియదు చిట్టిలో ఇంకా ఏం టాలెంట్స్ ఉన్నాయి I write poetry, try to write some short films or short plays or something like that. సో ఫ్యూచర్లో డైరెక్షన్లో కూడా చూడొచ్చా మిమ్మల్ని For sure అండి ఉంది ఆ కీడా ఉంది నా దగ్గర సో ఆ బగ్ ఎప్పుడు బయటికి వస్తుంది I don't know. ముగ్గురు యాక్టర్స్లో మోస్ట్ ప్రాంక్స్టర్ ఎవరు మోస్ట్ ప్రాంక్స్టరా నవీనే ఐ థింక్ ఏం చేశారు he's too funny, his timing is just brilliant, like you won't see it coming. సో 70mm మిమ్మల్ని మీరు చూడడానికి ఎంత ఈగర్గా ఉన్నారు అంతా ఈగర్గా లేను యాక్చువల్గా చెప్తే ఎందుకంటే కొంచెం ఒకటి కాన్ఫ్లిక్ట్ కూడా ఉంది ఏమో
ఎట్లా ఉంటుంది, నచ్చుతుంది నచ్చలేతుంది. సో ఐ డోంట్ నో. సో సమ్టైమ్స్ ఐ హ్యావ్ దిస్ ఇన్స్టింక్ట్ ఆఫ్ నెవర్ వాచింగ్ ద మూవీ. నెక్స్ట్ ఏంటి మీ ప్లాన్స్, ఏం చేయబోతున్నారు? ఏమైనా ఆఫర్స్ ఆల్రెడీ వస్తున్నాయా? ఉన్నాయి కానీ ఇప్పుడు ఇంకా ఏం సైన్ చేయలే. వెయిట్ చేస్తున్నా రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది. సో యా లెట్స్ సీ. డెఫినెట్లీ వాంట్ టు డూ హిందీ మూవీస్ ఫర్ షూర్. ఇంకా ఆఫ్టర్ ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ హ్యావ్ కమ్ ఇన్ ప్లేస్, it's another world altogether, you know. It's you can see world cinema and you can see so much variety of stuff that's on this platform. So I think quality wise also things are changing. So నాకు కూడా ఉంది అట్లా చేయాలని. సో చిన్నప్పటి నుంచి మీరు మూవీస్ చూసేటప్పుడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండే మీకు? చాలామంది ఉన్నారు. కానీ ఐ థింక్ ఐశ్వర్య రాయ్ హ్యాస్ బిన్ వెరీ ఇన్ఫ్లుయెన్షియల్. I love how pretty she is and how she carries off her dancing and acting wise there are different people. I think Sushmita Sen is amazing. I think Tabu is brilliant. And Tabu Hyderabad nunchi, so inka ekkuga I love her. ఒక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఉండే మీ మీద, అసలు వాళ్ళ సాంగ్స్ కానీ వాళ్ళ లుక్ ఆన్ స్క్రీన్, ఓ వావ్, ఒక్కసారి వాళ్ళని కలవాలి. ఎవరు? Amitabh Bachchan, ma'am. What is that aadmi? What is he? He can do anything and he can pull it off. It can be a radio jingle, it can be some low level anything, but he can pull it off. I think that man is like great. So I think yeah. एक अमिताभ का डायलॉग हो जाए. Amitabh ka dialogue. Hi. What is love in your life? Love is life. Love is life. I believe needs to be lived with so much compassion and love and kindness that without it, it's almost useless. మీ టాటూ ఏం చెప్తుంది? Na tattoo says Veni Vidhi Vici. It means I came, I saw, I conquered. So I read this, I think the first time in a literature class, and I instantly connected with it. So I was like, idi naku tattoo laga, for sure I want it. This was my first tattoo. సో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎప్పుడు కాంకర్ చేయబోతున్నారు? అమ్మ చాలా టైం ఉంది, చాలా పెద్ద ఇండస్ట్రీ, చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ఐ హ్యావ్ టు గెట్ టు నో ఆల్ ఆఫ్ దెమ్, సీ దేర్ పర్స్పెక్టివ్, why they think the way they do. There's so much to explore over here. It's only the beginning. My first film and you're asking me this. సో మీ సినిమాలు ఎందుకు చూడాలి? ఎందుకంటే మీరే నవ్వుతారు, మీరే ఎంజాయ్ చేస్తారు. ఇఫ్ యూ డోంట్ వాచ్ ఇట్ యూ విల్ మిస్ అవుట్. నేనైతే చూస్తా. సో యా, ఐ థింక్ యూ షుడ్ సీ ఇట్ is what I've been saying. But otherwise I think comedies are something that everyone loves to watch. So yeah. ఓకే, ఈ చిట్టి సాంగ్ ఇంత హిట్ అవుతుంది అనుకున్నారా? లేదండి, అస్సలు అనుకోలే. ఐ వాజ్ థింకింగ్ అబౌట్, సో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఈవెంట్స్ బ్యాక్గ్రౌండ్. సో నేను ఈవెంట్స్ చేసినప్పుడు వీ హ్యావ్ దిస్ మార్కెటింగ్ ప్లాన్ ఆఫ్ యునో పుషింగ్ అ ట్రెండ్ ఆర్ యునో ప్రమోటింగ్ ద ఈవెంట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో నేను కొన్ని ప్లాన్స్ చేసిన, ఇట్లా చేద్దాం, ఒక రీల్ చేద్దాం అని, ట్రెండ్ సెట్ చేద్దామని. కానీ నేను అనుకోలే ఇట్నా బడా ఇట్ విల్ బికమ్ అని. సో అసలు అందరూ ఇదే చేస్తున్నారు, ఏ సెలబ్రిటీ చూసినా చిట్టి సాంగ్. బ్యూటిఫుల్, ఐ లవ్ ఇట్. ఎన్నిసార్లు విన్నారు సాంగ్? అబ్బా, ఎవ్రీడే వన్స్. అవునా? సో ఇప్పుడు పాడేసేయాలి. చిట్టిని నవ్వంటే లక్ష్మీ పటాసే, ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే, అట్టను గిర్రా గిర్రా మెల్కల్ తిరిగే ఆవుసే, నువ్వు నాకు సెట్ అయ్యావని సిగ్నల్ ఇచ్చే బ్రేకింగ్ న్యూసే, వచ్చేసావే లైన్లోకి వచ్చేసావే, చిమ్మ చీకటికున్న జిందగీలోన ఫ్లడ్ లైట్ వేసావే, హత్తేరే నచ్చేసావే, మస్తుగా నచ్చేసావే, బ్లాక్ అండ్ వైట్ లోకల్ కానీ లోకంలోన ఫ్లడ్ లైట్ వేసావే, చిట్టి నా బుల్బుల్ చిట్టి చిట్టి, నా రెడ్ బుల్ చిట్టి, నా రెండు బుగ్గలు పెట్టి ముద్దులు పెట్టావే. ఓ, చాలా బాగా పాడారు. అసలు You have రాదనుకున్నాను. to be nice, that's why you're saying it. No, you really sang well. సో దట్ ఈస్ ఫారియా మన కోసం. సో చూసారు కదా, కొత్త హీరోయిన్ వచ్చేసింది, మస్తుగా ఉందంట మూవీలో. సో డెఫినెట్లీ మూవీ చూడాల్సిందే. కెమెరా పర్సన్ కుమార్ అండ్ కృష్ణతో తరుణ, TV9 హైదరాబాద్.